టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐరసి మాట్లాడుతున్నాను. సమ్మర్ ఇంటర్న్షిప్ సంబంధించి చాలా ప్రోగ్రామ్స్ నేను చేయడం జరుగుతుంది. ఇంజనీరింగ్ కానీ, లేకపోతే ఈవెన్ అగ్రికల్చర్ సైన్సెస్కి సంబంధించి, లైఫ్ సైన్సెస్, అన్ని రకాల ప్రోగ్రామ్స్, ఈవెన్ ఐఐటీస్, ఐజర్స్ సంబంధించి చాలా వీడియోస్ చేయడం జరిగింది. సో డెఫినెట్గా ప్రతి స్టూడెంట్ కూడా సమ్మర్లో ఏదో దాంట్లో ఎంగేజ్ అయినట్లయితే కొంత బెటర్గా ఉంటుందని ఒపీనియన్తో చాలా చేయడం జరుగుతుంది. కొంతమంది స్టూడెంట్స్ పర్టికులర్గా మన దగ్గర కౌన్సిలింగ్ వచ్చినటువంటి విద్యార్థులు కూడా ఏదైనా స్టాటిస్టిక్స్ కానీ, డేటా సైన్స్ కానీ, యాక్యురల్ సైన్స్ కానీ, లేకపోతే ఫిన్టెక్ కానీ, లేకపోతే ఇట్లాంటి ఎకనామిక్స్ కానీ, ఇలాంటి కోర్సెస్కి సంబంధించి ఏదైనా సమ్మర్ ఇంటర్న్షిప్ ఎక్స్క్లూజివ్గా ఉన్నట్లయితే బెటర్ అని చాలామంది కామెంట్స్ కూడా చేశారండి. స్టాటిస్టిక్స్ మీద ఏదైనా మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి స్పెసిఫిక్గా ఏదైనా ఫిన్టెక్ రిలేటెడ్, యాక్యురల్ సైన్స్కి రిలేటెడ్ అని చెప్పి. సో దానిలో భాగంగా ఒక పర్టికులర్ ప్రోగ్రామ్ ఉంటే చాలా కొంచెం మంచి అంటే యాక్యురల్ సైన్సెస్లో స్పెసిఫిక్ కోర్సెస్ చాలా రేర్గా దొరుకుతాయండి. ఇట్లాంటి రేర్గా ఉన్నటువంటి వాటిలో పర్టికులర్గా ప్రైవేట్ కాలేజెస్లో ఉన్న వాటిలో శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ యాక్యురసీ ఏదైతే ఉంటుందో, పుట్టపర్తిలో సత్యసాయి ఏదైతే మనకి వాళ్ళ ట్రస్ట్తో ఉన్నటువంటి కాలేజ్ ఏదైతే ఉంటుందో, వాళ్ళకి సంబంధించిన శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో, యూనివర్సిటీ ఉందో, దాంట్లో ఒక స్పెసిఫిక్ యాక్యురల్ సైన్స్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుందండి. ఆ డిపార్ట్మెంటే శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ యాక్యురసీ అనే డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో, వాళ్ళు ఆఫర్ చేసే కోర్సు కొంచెం ప్రెస్టీజియస్ కోర్స్ అది. ఇట్ ఈస్ కాల్డ్ ఏఐ యాక్యురల్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్, AI-AIP ఇలా కొట్టాలండి. ఏఐ అంటే యాక్యురల్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్, ఏఐపి అని చెప్పేసి ఉంటుందండి. ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో దీంట్లో అంటే యాక్చువల్గా దీనికి సంబంధించి యాక్చువల్ సైన్స్ ఫెమిలియారిటీ కానివ్వండి, అంటే ఫైనాన్షియల్ మ్యాథమెటిక్స్ నేర్చుకుంటారు, ప్రాబిలిటీ స్టాటిక్స్ కానివ్వండి, లేకపోతే ఈవెన్ పైథాన్ ఆర్ లాంగ్వేజ్కి సంబంధించి కానివ్వండి, MS మొత్తం ఇవంతా ఒక అండర్స్టాండింగ్ నేర్చుకునే అవకాశం ఉంటుందంటే ఒక 8 week రఫ్గా May 2 నుంచి June 27 దాకా అండి. ప్రాబబ్లీ 8 weeks వస్తుందండి. అప్రాక్సిమేట్గా 8 weeks ఉంటుందండి. పర్ డే వచ్చేటప్పుడు 6 to 8 hours ఫుల్ టైమ్ ఇది ఉంటుందండి. అంటే క్యాండిడేట్స్ ఆన్లైన్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ద్వారా సెలెక్ట్ అవుతుందండి. April 24 డెడ్ లైన్. బట్ ఇదంతా కాంపిటీషన్ ఉండదండి. ఎక్కువ మందికి ఎవరికి తెలియదు ఇది. ప్రాబబ్లీ ఇది అప్లై చేసి April 24 లోపు మీరు తీసుకోవచ్చు. కోర్స్ వర్క్ ఏ విధంగా ఉంటుంది అనేది ఎప్పటికంటే జనరల్గా అండర్ గ్రాడ్యుయేట్ కానీ, స్టూడెంట్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ, ఏదైనా స్టాటిస్టిక్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, ఎకనామిక్స్ కానీ, డేటా సైన్స్ కానీ, రిలేటెడ్ ఎనీ క్వాంటిటేటివ్ ఫీల్డ్, ఈవెన్ మ్యాథ్స్ అయినా, ఫిజిక్స్ అయినా వాళ్ళందరూ కూడా అప్లై చేసే అవకాశం ఉంటుందండి. యాక్యురల్ ఎగ్జామ్స్ అని ఉంటాయండి. యాక్యురల్ సొసైటీ ఆఫ్ ఇండియా అని, అది ఎప్పుడైనా సందర్భం ఉన్నప్పుడు నేను వీడియో చేస్తాను. దాంట్లో ఏమైనా 1 or 2 ఎగ్జామ్స్ క్వాలిఫై అయితే కొంచెం సెలక్షన్ చాలా ఈజీగా అయిపోతుంది మీకు. సో ఫస్ట్ వీక్ వచ్చేటప్పటికి ఫౌండేషన్స్, యాక్యురల్ ప్లస్ డేటా ప్లస్ ఏఏ బేసిక్స్ అని వాళ్ళు చెప్పారండి. ఈ వీక్ 1. వీక్ 2లో డేటా అండర్స్టాండింగ్ అండ్ ప్రాబ్లమ్ ఫ్రేమింగ్. వీక్ 3 కోర్ యాక్యురల్ మోడలింగ్ అండి. అట్లాగే ఆల్మోస్ట్ మీకు వీక్ 4 వచ్చి ఇంట్రడక్షన్ టు ఏజెంటిక్ AI, బిల్డింగ్ యాక్యురల్ AI ఏజెంట్స్, అడ్వాన్స్డ్ ఏజెంటిక్ సిస్టమ్స్ అండ్ ఇంటిగ్రేషన్, క్యాప్స్టోన్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అండ్ ఫైనలైజేషన్ అండ్ డిప్లాయ్మెంట్. ఆల్మోస్ట్ మీకు 8 weeks కూడా ఆల్మోస్ట్ కొంచెం క్వాంటిటేటివ్ ఫీల్డే ఉందండి. ఎవరైతే ఎకనామిక్స్, ఫైనాన్స్ జాబ్స్కి వెళ్దాం అనుకుంటారో, ఇలా BBAలు లేకపోతే అవి చదవడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదండి. ఇట్లాంటి కోర్సెస్ ఎవరైతే జనరల్గా చేస్తారో మోస్ట్లీ క్వాంటిటేటివ్ ఫీల్డ్ అండి యాక్యురల్ సైన్స్ అనేది. ఇది చాలా బ్యూటిఫుల్ కోర్స్ అండి. కొంత ఏదైనా బ్యాంకింగ్ ఇండస్ట్రీ, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కానీ, లేకపోతే ఏదైనా డేటా సైంటిస్ట్ కానీ, ఇట్లాంటి రోల్స్ ఎవరైతే వెళ్దాం అనుకుంటారో డెఫినెట్గా ఇట్లాంటి, ఎందుకంటే వాళ్ళు బేసిక్గా ప్రాబిలిటీ కానీ, లేకపోతే మ్యాథమెటిక్స్ కానీ, లేకపోతే ఈవెన్ పైథాన్ లాంగ్వేజ్, ఆర్ లాంగ్వేజ్ కానీ, మొత్తం అటు మ్యాథ్స్ అటు ప్రోగ్రామింగ్ని కంబైన్డ్ చేశారు. సో డెఫినెట్గా కోర్సు, ఎకనామిక్స్ కోర్స్ కూడా ఫండమెంటల్గా ఉంది. ప్రాజెక్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈవెన్ టెక్నాలజీ రిలేటెడ్ కోర్సెస్ కూడా వాళ్ళు పెట్టడం జరిగింది. డెఫినెట్గా ఈ కోర్సు మంచి కోర్సు కింద మీరు తీసుకోవచ్చు అండి. ఎవరైతే ఈ పర్టికులర్ ఇండస్ట్రీకి వెళ్దాం అనుకుంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేయొచ్చు. బ్యాచిలర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేయొచ్చు. ఈవెన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కూడా అప్లై చేయొచ్చు. సో కొంత క్వాంటిటేటివ్ ఫీల్డ్ ఉన్న వాళ్ళకి ఇది అడ్వాంటేజ్ ఉంటుంది, అడ్మిషన్ వస్తుంది. ప్రాబబ్లీ BBA కానీ, లేకపోతే ఏదైనా ప్యూర్ ఎకనామిక్స్ కూడా చేయొచ్చు. కొంచెం మంచి కాలేజీలో చదివిన వాళ్ళకి డెఫినెట్గా వస్తుంది. పెద్ద కాంపిటీషన్ అయితే ఉండదండి. ఇమీడియట్గా అప్లై చేయండి. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 UPSC పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, MTech, MBA ఎగ్జిక్యూటివ్ MBA, MSc, MBA HR, MA సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో, UPSC నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, GMAT 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్
అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైం సేవశ్రీ అవార్డ్ ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, PhD కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయం పైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన IIT వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.